ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాయనా వద్దు నాయనా. అంటించు నా మాట నాయనా. అంటించరా నా కొడక. నీ అబ్బా ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా. నా మనస్సు ఎంతగా మండిపోవాలా నాయనా. కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయనా. నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అనపెట్టు అనపెట్టు. కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయనా, చేస్తాను. ఏంటర్రా, ఏం జరిగింది? మాట్లాడరే, ఎందుకంతా మౌనంగా ఉన్నారు? మరి ఏం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే. ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి అలాంటి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చేయండి. అలాగైనా తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను. దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయంగా ఉంది బాబు గారు. భయంగా ఉంది. ఏమి భయపడక్కర్లేదు, నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఇది ఆ బిడ్డని లైవ్. అమ్మా జగన్మాత, ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి.
ఏమిటి ఇదంతా? ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు. ఈ రోజు నిన్నే నమ్ముకుని వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాల్ని తీసుకున్నావు. ఏంటి? ఎందుకు ఇదంతా? మేము ఏం తప్పు చేసావనమ్మా? 7 తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నువ్వు చూపించే దయా? చెప్పమ్మా, మాట్లాడు తల్లి, మాట్లాడు. సామి సామి కుర్రు ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరక సాని నేను అయినా నిన్నే అడుగుతుండా, ఎందుకు సామి ఆ తల్లి మీద అంతగానం కోపం వచ్చింది నీకు? ఏంటమ్మా దేవత? ఇదొక దేవత? ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే? ఈవిడికి ఎందుకమ్మా 3 పూటల పూజలు? ఎందుకు చేయాలమ్మా పాలాభిషేకాలు? ఎందుకు చేయాలి పంచామృతాభిషేకాలు? ఎందుకు హారతి కర్పూర సేవలు? ఎందుకమ్మా? సామి నేను అంటానని కోపం చేసుకోబోకు. మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి? చేసిన పచ్చి పాపాలు కడుక్కునే దానికి. ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు. చీకట్లు కమ్ముకున్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు. ముప్పొద్దుల పూజలు ఎందుకంటివి కదా సామి? అదా దేవికి కాదులే, మీకందరికి ముప్పొద్దుల తిండి దొరకాలని, అదా దేవికి జ్ఞాపకం ఉండాలని. ఎరుకైందా సామి ఇప్పుడైనా ఆ దేవి సంగతి? మనిషి చేసేదంతా తన కోసమే చేసుకుంటాడు, పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు. కుర్రు ఏం మనుషులయ్యా మీరు? అవు సామి, మంచిదిగానైతే అంత నేనే చేసినా అంటారు, అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద వేస్తారు. మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనే ఉంటాయి కదా, అయి మర్చిపోతారేంది సామి? ఏమిటమ్మా కర్మఫలం? ఎక్కడదమ్మా కర్మఫలం? ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత అసలైన దేవత. దాన్ని మార్చలేని దేవత ఉంటేనే లేకుంటేనే. అలాంటి దేవతతో నాకు పని లేదు, అలాంటి దేవతతో నాకు పనే లేదు. ఆవేశపడకండి బావగారు. ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. నాకు ఏ అంతరార్థాలు అక్కర్లేదు బావగారు, ఏ కారణాలతోనూ పని లేదు. నాకు ఈవిడ ఆవశ్యకత లేదు, ఈవిడ అవసరం లేదు. పక్కల్లో దేవుళ్ళని నమ్మని వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా? బావగారు తొందరపడుతున్నారు. బావగారు, ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో, ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు. బావగారు నా మాట. చాలు బావగారు, చాలు. ఈ తల్లిని నమ్మినందుకు గాను నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావగారు, ఈ మర్యాద చాలు. బావగారు, ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాళ్ళని నేను బతుకుండి ఏం ప్రయోజనం బావగారు? ఏం ప్రయోజనం? నా మాట వద్దు శాస్త్రి గారు, ఇంకెవరి మాట నేను వినను. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, ఈవిడ సావాసం అక్కర్లేదు. కావాలంటే మీరే పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, పంచామృత అభిషేకాలు చేసుకోండి. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. బావగారు, హ్రీం కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాలా కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవాని, నేను నీ మొగుణ్ణి చెప్తాండా, ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మొగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. కాపాలి, నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు, రప్పించు కాపాలి. రక్తాజగం, రక్తాజగం. అమ్మా మోహిని, నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా? నేను సాధిస్తానన్నా, తప్పకుండా సాధిస్తా. ఆహా, నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. వెళ్ళు, వెళ్ళమ్మా. కాపాలి. దేవి, దేవి, దేవి. చమ్కి ఇలారా. ఏందమ్మగారు? దేవి ఎక్కడే కనిపించడం లేదు. అది ద్రాక్ష తోటకి వెళ్తానని సిన్నాత అంటుంటే విన్నానమ్మగారు. ఎల్లారో లేదో తెలియదండి. అది ఎప్పుడు ఇంతే. పుట్టినరోజు కదా, రెడీ అవ్వాలని కూడా తెలీదు. ఎప్పుడు ఆట ఆట ఆట. వెళ్ళి తీసుకురాపో. వెళ్ళి. అట్టాగే నమ్మగారు.
మూసుకొచ్చావు? ఏం చేసి వచ్చావే? మాట్లాడవే. ఎక్కడ బోర్లొచ్చావు? అయ్యో, చూసారా చూసారా, ఇది నోరే విప్పట్లేదు. చెప్పమ్మా. మాట్లాడవే. రాజీ ఏదో అలా ఫ్రెండ్స్తో ఆడుకుని వచ్చి ఉంటుంది. వదిలే. చెంకి, అయ్యగారు, దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా. అటగనండి. వెళ్ళమ్మా. దేవమ్మా, నేను నీకు తాను చెప్పిస్తాను రా. నా బుజ్జి కొండగదు. దానికి మీ గారాబం ఎక్కువైంది, అందుకే ఒక్కరి మాట వినడంలే. ఒప్పుకుంటున్నామండి, తప్పయింది. నువ్వెళ్ళు. నా మాటినమ్మా, నేనే తానం పోతానమ్మా. నేనే చేస్తాను. అయ్యో. ఓహో, రండి బావగారు రండి. ఏంటి మనవరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే? నా చిన్నారి మనవరాలకి తేకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బావగారు? నాకున్నది ఒకే ఒక్క మనవరాలు కదా. అంటే నీకు మాత్రమే మనవరాలు, నాకు మనవరాలు కదా? అయ్యో, ఎంత అయ్యా మాట. బావగారు, మీకు నాకు ఒకే మనవరాలండి. తెచ్చండి తెచ్చండి. బాగున్నారా అల్లుడు గారు? అవునను మావయ్య గారు. నమస్కారం అమ్మా. రాజేశ్వరి, దేవి ఎక్కడమ్మా? స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏంటి దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, అదో రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి, అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ, క్యాండిల్ సూదు. హ్యాపీ బర్త్డే. ఏయ్, ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి 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 ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా, నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా? అది మీసాల మీద చెప్తున్నావా? ఎదవా తాగుపోతే ఎదవని. రా, అందరికి కేక్ పంచు. అలాగేనండి. యాదవ ఏ మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లో. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. అడ్డ నా చిట్టి రాకా. దేవి, మా దేవి, ఏంటమ్మా పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. ఏ మహాలక్ష్మి, రాలే ఇటు. వస్తున్నా. నా మనవరాలు పొద్దు నుంచి కాఫీ అడుగుతుందట, ఎవరు ఇవ్వలేదట. నీకైనా బుద్ధి ఉండద్దు. పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికేవాడు రాలేదా? వాడు రాకపోతే ఏంటంట, నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం, నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప, పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఎంత ప్రేమో మనవరాల మీద.
ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది. నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా. దేవి రామ్మా, పదనాన్న. దేవి ఇంటి దేవతరా. ఈ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేవు. అమ్మా మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా. అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ నానమ్మ, తోట పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. విన్నావుటో పిల్లది ఏముంటుందో? నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసు అని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, నడవండి. ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానంటుంది. పద పద, దమ్ముదా ఉయ్యాల జంపాల పట్టు. మా అల్లెల్లెల్లెల్ల. ఉయ్యాల అమ్మో, ఇది కథలు అంటుందేంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమో. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నావు, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మ ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి, రామ 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 రామ. అదే అది అదే, నేను వెళ్ళి కూర్చుంటున్నాను. నువ్వు కూర్చోవా, కూర్చో. మీరు కూర్చోండి. భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చో తాతయ్య. ఏం చేస్తున్నావమ్మా? నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యాన్ని. ఏం చెయ్యొద్దమ్మా. అమ్మ దేవి, ఏం చెయ్యొద్దు. అయ్యో అయ్యో, దేవికి ఏదో అయినట్టుంది.
గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికి తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ రాజీ, దేవిని తీసుకో. దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారే లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ఈ ఊర్లో ఈ మీసాల సిద్ధయ్య బస్సు కోసం ఎదురు చూడటమా? సిగ్గు సిగ్గు. ఎలాగైనా సరే సీఎంకు ఫోన్ కొట్టి ఆ ట్రాన్స్పోర్టర్ మినిస్టర్ ని గడగడలాడిస్తేనే గాని ఈ మీసాల సిద్ధయ్య లేవదంటూ ఈ ఊళ్ళో వాళ్ళకి తెలీదు. కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. కులికే కుందనాల బొమ్మ. నమస్తే మీసాలను. నాకా? అవునన్నా, నీకే. ఎవడ్రా నువ్వా? అను నేనెవరినో నీకు తెలీదన్నా. అయితే నువ్వెవరో నాకు తెలుసన్నా. అదో నువ్వు నరసింహం గారింట్లో పని అడుగు కదనా. అయితే ఏంటంట? ఒక్క నిమిషం అన్నా. నువ్వు అలాగే ఉండు అన్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను స్మూత్ గా తీసుకెళ్తాను. మూసుకోరా. మొదట నాకు టైం సరిగ్గా లేదు. రెండోది నేను ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. అయ్యో. మూడోది నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు పోరా, నేను బస్సులోనే పోతాను. నువ్వు తాగు చాడించు. అన్నా నువ్వు బస్సులో వెళ్తుంటే చూసి నేను తట్టుకోలేనన్నా. కొమ్మ తీసి కోటగా లాగేస్తే పెట్టరా. అయితే బయట పట్టుకుంటా. అక్కడికి పట్టుకోగరా. ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. ఎదవా. పద, పద. రా అన్నా. పదన్నా. అయ్యా, ఒక్క నిమిషం అన్న. కూర్చో అన్న. కూర్చుంటా. గట్టిగా పట్టుకుంటానన్నా. పట్టుకోరా. అయ్యో, అయ్యో, అయ్యయ్యో. మెల్లగా తీసుకెళ్ళరా బాబు. మెల్లగా. ఏయ్, నోరు మూసుకుని కూర్చోరా, పడిపోతావురా పంది. ఒరే మర్యాదగా మాట్లాడరా. ఓసీలో వస్తూ కూడా మర్యాద ఏంట్రా గాడిది? ఆ గాడిద. ఏ, అరవకురా కుక్క. ఆ కుక్క. ఒరే అతనే ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. జాగ్రత్త బాబు, జాగ్రత్త. అదిరా రాస్కెల్. గివ్ రెస్పెక్ట్. ఇంగ్లీష్ లో టేక్ రెస్పెక్ట్. చెప్తావా? ఒరే, నీకు give respect, take respect. దెబ్బ తగిలిందా చెల్లే? సైకిల్ తో గుద్దేసి మీద చెయ్యేసి చెల్లి చెల్లని మాట్లాడుతున్నా. చూస్తూ ఉంటున్నావు. పుట్టినప్పటి నుంచి కింద పడలా. ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. అక్కడ కొట్టగా బాబు. ఆపరేషన్ చేయించుకున్నావు? ఆపరేషన్ వెళ్ళిపోండి బాబు గారు. గురుగారు వెళ్ళండి బాబు గారు. అయ్యి బాబు.
ఈ దొంగ నా కొడుకేడి ఏడి అన్నా బాక్స్ బద్దలైందన్నా లేదురా ఇప్పుడు అవుతురా పక్కూరన్నా నేనెవరో తెలుసా తెలీదు అన్నా. నా మానా నేను బస్సు కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తే నన్ను సైకిల్ ఎందుకు ఎక్కించుకున్నావురా అన్నా ఒకసారి చొక్క విడిచిపెట్టన్నా అన్న అదేంటంటే అన్న నాకు చాలా రోజుల నుండి సైకిల్ నేర్చుకోవాలని ఆశ ఉందన్న నిన్న నేను నేర్చుకున్నానన్న ఈ రోజు లగేజ్ చేసుకొని తొక్కాలని ఆశ అయిందన్న అందుకని నెక్కించుకొని తొక్కానన్న టెస్టింగ్ కోసం నేనే దొరికానురా నన్ను లగేజ్ అనుకున్నావా ఇక్కడేరా ముఖ్యమైన ఆపరేషన్ అయింది నిన్ను వదిలేసి వెళ్ళిపోరా వెళ్ళిపో వెళ్ళిపో మళ్ళీ రేపు రానా ముసల్దానా నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా నీ కథ ముగించేయడానికి నీ కొడుకు పెళ్ళాం వస్తోంది నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను అత్తయ్య టాబ్లెట్స్ వేసుకోండి పడుకోండి ఏంటత్తయ్యా నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా అలాగే ఇక్కడే పడుకుంటాను అమ్మా నువ్వు వెళ్ళమ్మా నాన్నమ్మతో నేను పడుకుంటా అత్తయ్య ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు ఇప్పుడేంటి వద్దంటున్నారు పసిపిల్ల ఆశపడుతుంది పడుకోనివ్వండి ఏ దేవి నువ్వే నానమ్మనేదో ఏడిపించినట్టున్నావు అందుకే నన్ను పడుకోమంటున్నారు అవునా అలాగే అత్తయ్య నేనే పడుకుంటాను నువ్వు వెళ్ళమ్మా దేవి చెప్పిన మాట వినాలి మొండికేయద్దు నేను ఇక్కడే పడుకుంటాను కావాలంటే నువ్వు పడుకో సరేనా సరే మీరిద్దరు ఇక్కడే పడుకోండి నేను వెళ్తాను ఇంకొంచెం వెనక్కి డాడీ ఇంకొంచెం వెళ్ళు డాడీ ఓకే ఇంకా కొంచెం వెళ్ళు డాడీ ఓకే ఓకేనా ఇంకొంచెం వెళ్ళు డాడీ ఓకేనా ఏంటండి మీరు ఓ మై గాడ్ ఏంటి దేవి నువ్వు ఏ దేవి బుద్ధి లేదా నీకు డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి తెలుసా అవునా మమ్మీ నాకు అస్సలు తెలీదు నేను ఫోటో మాత్రం తీస్తున్నా ఫోటో తీస్తుందంట ఫోటో ఒక్కటిచ్చానంటే ఏ రాజీ చేయి చేసుకుంటున్నావేంటి ఫోటో తీయాలని ఆశపడింది నేను పడిపోతానని తనకెలా తెలుసు రా. మీరు ఊరుకోండి మీ గారాబం వల్ల ఇది ఇలా తయారైంది ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి తెలుసా ఓకే ఓకే వదులు రామ్మా నీకంట ఏం చక్కా ఐస్ క్రీమ్ కొనిస్తానంట దేవి ఓకేనా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మకి సోపేసి వస్తాను ఏ రాజీ కోపమా మీరు ఊరుకోండి ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా అవుతుందేమోనని నాకు ఎంత భయంగా ఉందో తెలుసా ఎందుకంత ఇదైపోతున్నావు నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని